కిమ్స్ హాస్పిటల్ దగ్గర రేవతి హస్బెండ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆర్గానిక్ కాదు ఇది, మైండ్ సెల్స్ అనేది కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది. అది ఎన్ని రోజు అనేది కన్ఫామ్గా చెప్పలేము. 1 month 6 months అనేది చెప్పలేము. అది బాడీలోంచి సెల్ఫ్ వస్తేనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు సార్. కొంచెం క్యూర్ అయింది. అప్పుడైతే కాన్షియస్ లేదు, కాళ్ళు చేతులు కూడా ఏం కదలలేకుండే. ఇప్పుడు ఒక 4-5 days నుంచి బాడీ రెస్పాండ్ చేస్తున్నాడు. ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే చెయ్యి ఇక్కడ నొప్పి అయినట్టు స్పర్శ చూపిస్తున్నాడు. 2 days నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నాడు కానీ గుర్తుపట్టట్లేదు. డాక్టర్స్ ఏమంటున్నారంటే పక్క నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఏం రెస్పాండ్ లేదు. అంటే ఐసోలేషన్ రూమ్ సపరేట్ ఒక రూమ్ పెట్టి దాంట్లోనే చూస్తున్నారు. వెంటిలేటర్ సపోర్ట్ అయితే తీసేస్తున్నారు. ఆర్థిక సాయం అందరూ ప్రకటిస్తున్నారు కదా, అందుతుందా? ఆర్థిక సాయం అంటే అదే రవి, అదే మైత్రి మూవీస్ రవి సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెక్ ఇచ్చారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs డీడీ వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. అయితే 10 lakhs డీడీ ఇచ్చారు సార్. ఈ టైంలో అడుగుతున్నామని ఏమనుకోకండి, కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు? అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏదీ చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్. ఇబ్బంది పెడుతున్నానని అనిపించిందా మీకు కూడా ఆ సమయంలో? అందుకే వాపస్ తీసుకుంటున్నారా? లేదు, అట్లా ఏం లేదు. అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్. అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారా అన్నారో అదే రోజు 4 o'clock నేను రిటర్న్ తీసుకుంటామని చెప్పాను సార్. లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎక్కడ ఉన్నారు? తొక్కేసేలాట జరిగిందా? మిమ్మల్ని ఎవరైనా నెట్టేశారా? అది ఒక్కటి క్లారిటీ. లేలే, మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్. నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను, మీరు లోపలికి వచ్చేయండి అన్నారు. అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన, ఇక్కడ దొరకకపోతే మా పాపను డ్రాప్ చేసి వచ్చే వరకు అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీస్ వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది. పబ్లిక్ అల్లు అర్జున్ బౌన్సర్లు మిమ్మల్ని నెట్టేసడంతో లోపల ఏమైందో మీరెంత వీడియో చూసారు, నేను అంతే వీడియో చూసినాను సార్. లోపల ఏమైంది అనేది నాకు కూడా క్లారిటీ లేదు. 15 లక్షలు ఎప్పుడు ఇస్తా అన్నారు అల్లు అర్జున్? వాళ్ళు అనౌన్స్ చేస్తా అన్నారు, ఏమి చెప్పలేదు సార్. అదే మరి 10 లక్షల డీడీ క్లియర్ అయిపోయిందా? అది ఇంకా ప్రజెంట్ అంటే ఉంది నా దగ్గర, వచ్చేసిన అంటే నా దగ్గరనే ఉంది సార్. అల్లు అర్జున్ గారు అప్డేట్స్ అడుగుతున్నారా? అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ వచ్చి డైలీ అప్డేట్ తీసుకుంటున్నారు. సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చారు, రవి సార్ కూడా 2 సార్లు వచ్చారు, మైత్రి మూవీస్ సార్లు. గవర్నమెంట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చి మాకు కొంచెం ట్రీట్మెంట్ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని వాళ్ళైతే మాకు బిల్స్ కొరకు అయితే ఏం చెప్పలేరు. వాళ్ళు ఏమున్నా మేము చూసుకుంటాం, మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయము, మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు. అది ఎవరు కడుతున్నారని మీరు అడగలేదా? మాకు ఎవరు వచ్చి అడిగితే నేను అడగచ్చు కదా సార్, నాకు ఎవరు అడగలేదు. థ్యాంక్ యూ సార్.